నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా బిడ్డా, నువ్వు నన్ను ఎప్పుడు తలచుకున్నావో అది నీ ఆలోచన మాత్రమే కాదు, నిన్ను నా దగ్గరకు తీసుకువచ్చింది నా సంకల్పమే. నా భక్తుడిగా మారాలని నువ్వు నిర్ణయించుకున్నావని అనుకోకు. నీ హృదయంలో భక్తి అనే విత్తనాన్ని నాటింది నేనే. ఎన్ని కష్టాలు వచ్చినా నన్ను వదలకుండా, బాబా నువ్వే నా దిక్కు అని నన్ను నమ్ముతున్నావంటే అది నీ పూర్వజన్మల పుణ్యం. నేను ఎవరినీ కారణం లేకుండా నా దగ్గరకు రానివ్వను. నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నా ప్రేమతో, నా కృపతో కాపాడుతాను. కాబట్టి బిడ్డా, నీ జీవితంలో ఏం జరిగినా భయపడకు. శ్రద్ధ, సబూరి, నన్ను నమ్మి ముందుకు సాగు. నువ్వు నన్ను ఎంచుకున్నావని అనుకుంటున్నావు, కాని నిజం ఏమిటంటే నిన్ను నా భక్తుడిగా ఎన్నుకున్నది నేనే.